బీసీలను ఎదగకుండా అణగదొక్కుతున్నారని తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు పటేల్ సంఘం అధ్యక్షుడు కొండదేవయ్య పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ కాచిగూడలోని మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం ట్రస్టు భవనాన్ని దేవాదాయ శాఖ ఆధీనంలో తీసుకోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు వరంగల్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఓట్ల కోసం రాజకీయ పార్టీలు మున్నూరు కాపులను వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు మనము ఈ తెలంగాణ రాష్ట్రంలో గత 10-15 సంవత్సరాల నుంచి ఏం జరుగుతుందో ఈ రోజు అందరం కూడా మనం తెలుసుకోలేని పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నాము. అజ్ఞానంలో ఉన్నాము. మరి రాజకీయాల్లో మరి ఎవరు పుంజాల శివశంకర్ కాడికెళ్ళి డి శ్రీనివాస్ కాడికెళ్ళి పొన్నాల లక్ష్మయ్య గారు మరి ఎంతో మంది రాజకీయంగా వస్తున్నారు పోతున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఒక ముఖ్యమంత్రి అనేది మనం ఇప్పటి వరకు కూడా సాధించుకోలేదు. మరి ముఖ్యంగా ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపుల మీద ఈరోజు ఎంత జరుగుతుంది. ఈరోజు కులగణుల అన్యాయం జరిగింది. మనము బీసీలలో 5వ సంఖ్యకి వెళ్ళిపోయినాము. మరి ఈ రోజు వరకు కూడా మన గురించి పెద్దలు రాజకీయ పెద్దలందరూ ఎంతమంది ఈరోజు 3 పార్టీలలో ఉన్న 50 మంది ప్రజాప్రతినిధులు ఈరోజు మున్నూరు కాపుల ఓట్లు కావాలి. కానీ ఈరోజు కులము జరుగుతున్న అన్యాయం గురించి చర్చించే స్థాయిలో ఈరోజు మున్నూరు కాపులు ప్రజాప్రతినిధులు లేరని తెలియజేస్తున్నాను. ఈరోజు మరి ఎండోమెంట్లో కూడా మన ఆస్తిని మళ్ళీ ఎండోమెంట్ ఇవ్వచ్చి మళ్ళీ స్వాధీనం చేసుకునే వారికి కూడా ఈరోజు పరిస్థితి వచ్చింది. రేపు స్టేట్ కమిటీలో కూడా ఎలక్షన్ కూడా గ్రామ స్థాయిలో ఎలక్షన్ పెడదామంటే మీరు పెట్టనివ్వకుండా ఒక 1000 ఓట్లతోని మున్నూరు కాపు సంఘం తెలంగాణని 8 కులాలను కలుపుకొని ఈరోజు మీరు అందరు ఎలక్షన్ చేశారు. ఈరోజు అయితే ఈరోజు ఎంత బాధపడుతున్నారు. ఎవరయ్యా మున్నూరు కాపులలో వేరే కులాలు ఎందుకు కలపాలి? వెల్లాపులు కానీ భోగం కానీ మరి ఎవరు వంజని మాలి ఇంకా దాసి సౌకుల ఈ కులాలు ఎందుకు కలపాలి? మున్నూరు కాపులను మున్నూరు కాపులాగా ఉండనియండి. ఎవరికి వాళ్ళు ఎవరి కులంలో వాళ్ళకు గౌరవం ఉంటుంది. మన కులంలో వేరే వాళ్ళు కలపడానికి తెలంగాణలో ఉన్న మున్నూరు కాపులు ఎవరు ఒప్పుకోరని తెలియజేస్తున్నాను. ఈ రోజు అయితే ఇంకా పెద్ద పెద్ద మీటింగులు పెట్టుకొని ఈ రోజు చూస్తాను. రేపు జరిగే మీటింగ్లో అందరూ పటేల్ తగిలించుకున్నారు. ఈ రోజులు ఎక్కడ పోయింది పటేల్ అనేది? కొండదేవండి వచ్చి ఎదురు నిలబడి పటేల్ అనేది ఈ రోజు నిర్ణయం చేసే వరకు మీరు రేపు ఓరియంటల్ మీటింగ్లో పటేల్ అని మీరు పెట్టుకున్నారు. ఇన్ని రోజులు అందరూ కూడా ఒక్కటే తెలియజేస్తున్నారు. రేపు 1,00,000 మందితో ఎన్నిక జరిగినప్పుడు అప్పుడు పటేల్ ఏంది మున్నూరు కాపు ఏందని తెలియడం జరుగుతుంది. ఎవరైనా కూడా మున్నూరు కాపు సంఘం తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్ అని ఉన్న సంఘంలో మీరు ఉండాలి. వేరే సంఘాలు ఎవరు కూడా మనము ప్రోత్సాహం ఇవ్వద్దు. ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డ పటేల్ కోసం మనం కొట్లాడాలి. మున్నూరు కాపు కోసం వర్జల్ మున్నూరు కాపు కోసం కొట్లాడాలి. మీరు ఎవరు కూడా పోయి ఈ 8 కులాలు కలిపి మున్నూరు కాపు సంఘం తెలంగాణను మీరందరూ కూడా ఎవరు కూడా ప్రోత్సహించద్దని ఈరోజు తెలియజేస్తున్నాను. రేపు కొండ మురళి గారిని మురళన్న గారిని మరి కొండ సురేఖ మేడం గారిని దేవాదాయ శాఖ మంత్రి వారిని కలిసి మన మున్నూరు కాపు